హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? చూసారు కదా అండి, అసలు నన్ను చూస్తేనే అర్థమైపోతుంది. ఆహా! ఈరోజు చూపించే శారీస్ అదిరిపోయి ఉంటాయి కదా అని చెప్పి. అంత బాగున్నాయండి. ఇదైతే మంచి డిజైనర్ పీస్ అనమాట. ప్యూర్ క్రేప్ వస్తుంది. వచ్చేసేయండి ఇంకా వీడియోలోకి. సుత్తంతా చెప్పనులేండి, వద్దులేండి. రోజు అరిగిపోయిన రికార్డులాగా అదే చెప్తుంటాం కదా. లైక్ చేసేసేయండి, షేర్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సింపుల్గా తేల్చేసాను ఈసారి. ఇంకా మొత్తం డిజిటల్ ఫ్లవర్ అనమాట. ఎంత బాగుందో శారీ అయితే. కట్టుకుంటే చూసారా ఫీల్ ఎంత బాగా అనిపించిందో అండి. మంచి ఫ్లోయీ మెటీరియల్, షైన్ ఉంది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అంటే మరీ ఆడ్గా లేదు అండి, చాలా నీట్గా ఉంది ఫ్లవర్. అది కూడాను దాని మీద మళ్ళీ ఇట్లాగా నాట్ వర్క్ అనమాట. అంతా కూడాను చేత్తో ఎంబ్రాయిడరీ వస్తుంది, కాంతా స్టిచ్, మళ్ళీ పర్ల్ పర్ల్ డిజైన్ వస్తుంది. చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది. అసలు ఎంత బాగా ఇచ్చారో అండి. కట్టుకుంటే అసలు ఫీలే వేరుంది. శారీ అయితే మంచిగా ఉంది. అండ్ పళ్ళులో కూడా మొత్తం ఫ్లోరల్స్ని హైలైట్ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిజైనర్గా బాగుంది. కాంతా స్టిచ్ తోటి మొత్తం బాగుందండి. అబ్బా, మంచి ఫ్లోయిగా ఉందండి శారీ అయితే. చక్కగా ట్రాన్స్పరెంట్ లేదు, సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు. దీంట్లో బ్లౌజ్ చూడండి, ఇంకా హైలైట్ అండి. మొత్తం బ్యాక్ నెక్ అంతా హెవీ వర్క్ వచ్చేస్తుంది. మొత్తం కాంతా స్టిచ్ వర్క్ వస్తుంది. అండ్ స్లీవ్స్కి మళ్ళీ ఇట్లాగా వర్క్ వస్తుంది అనమాట. డిజైన్ చాలా చక్కగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 3600లో ఉంది అండి. 36కి చాలా బాగుంది. మంచి డీల్ అనమాట. బాగుంది, మంచి డిజైనర్ పీస్. ఇంకొకటి శారీస్ చూడండి, ప్యూర్ కడీ జార్జెట్, బెనారసీ కడీ జార్జెట్. చాలా బాగున్నాయి. మంచిగా వెడ్డింగ్ కలెక్షన్, కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అదిరిపోయాయండి. చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో. శారీ మొత్తం ఇలా వస్తుంది. అసలు ఎంత బాగుందండి. మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది. మజంతా పింక్ కలర్, చిన్ని చిన్ని బుట్టి అనమాట మధ్యలో. దాన్ని హైలైట్ చేయడం చాలా బాగుంది. చక్కగా గోల్డ్ జరీ కూడా చాలా నీట్గా ఉందండి. ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. ప్యూర్ కడీ జార్జెట్, బనారసి వీవింగ్ మొత్తం. అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 5300. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి జర్మన్ బ్లూ బ్లౌజ్ ఇలా వస్తుంది. బార్డర్ వస్తూ ఇలా వస్తుంది అనమాట. బాగుంది కలర్ కాంబినేషన్. అది 5300కి చాలా బాగుంది శారీ అయితే. మంచిగా ఉందండి. మంచి ఫ్లెక్సిబుల్గా, కంఫర్టబుల్గా ఉంది శారీ. ప్యూర్ బెనారస్. దీంట్లో కలర్స్ చూడండి, మజంతా వైన్. చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే. అసలు మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ అయితే. చాలా బాగా ఇచ్చారు. మధ్యలో ఈ రెడ్ కలర్, పింకిష్ రెడ్, రుబీ రెడ్ ఉంది చూసారా, రుబీ పింక్, దాన్ని హైలైట్ చేయడం బాగుంది. శారీ అంతా చాలా గ్రాండ్గా ఉందండి. పట్టు శారీలా ఉంటుంది కట్టుకుంటే. చాలా బాగుంది. 5300 ప్యూర్ బెనారస్ కడీ జార్జెట్. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయండి అన్నీను. బాటిల్ గ్రీన్, అన్ని ట్రెడిషనల్ కలర్స్. మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. బాగుంది. మెజంతా కలర్ని హైలైట్ చేశారు. సెల్ఫ్ కలరే బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇందాక ఓపెన్ చేశాను కదండి, అన్నీ అలాగే వచ్చాయి. 5300. ఇది వచ్చేసరికి బ్లూ కలర్. ఇప్పుడు ఈ బ్లూ, జర్మన్ బ్లూ చాలా బాగా క్లిక్ అవుతుందండి. సో ఇట్లా వస్తుంది. బాగుంది. ఫస్ట్ చూపించింది జర్మన్ బ్లూ, ఇదేమో మంచి డార్క్ బ్లూ కలర్. బాగుంది. 5300. క్లియర్గా చూడండి ఇంకా అసలు ఎంత బాగా అనిపిస్తుందో శారీ అయితే. వెడ్డింగ్ కలెక్షన్ అండి అసలు. చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసరికి జరీ కూడా చాలా బాగుంది. మీ అందరి ఫేవరెట్ శారీస్ వచ్చేసాయన్నమాట. గిచా టసర్ శారీస్ విత్ కాంట్రాస్ట్ టసర్ బ్లౌజ్ అనమాట. చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. శారీ అంతా చాలా బాగున్నాయి. మంచిగా బడ్జెట్లోనే ఉంది. జస్ట్ 1750కి చాలా బాగుంది. ఇదేం కలరు? ఇదేదో కలర్ అండి, పీచ్ కలరు. ఇది పీచ్, ఇంకొకటి పింక్ ఉంది. రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి. చూపిస్తాను మీకు. ఇందులో రెండు బ్లౌజులు వస్తాయండి. ఒకటి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీలో, ఇంకొకటి కాంట్రాస్ట్ మల్టీపర్పస్ బ్లౌజ్ చూపించాను కదా. ఇది గిచా టసర్ అనమాట. మైల్డ్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే మంచిగా అనిపిస్తుంది. అండ్ పళ్ళు అంతా ఒకలాగే వస్తుంది. బ్లౌజ్ కూడా దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఇలా చెక్స్ ప్యాటర్న్ కాకుండా ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్. దీనికి కాంట్రాస్ట్గా ఇట్లా సెట్ చేసి పెట్టామండి. మల్టీపర్పస్ అయ్యేటట్టు యూజ్ అయ్యే బ్లౌజ్. బ్లౌజ్ కూడా 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చూసారా
ఎంత బాగుందో, పెద్ద పన్నా వస్తుంది. జస్ట్ 1750లో ఉంది. గిచా టస్సర్ బ్లౌజ్ అసలు చాలా బాగుంది. శారీ అయితే మంచిగా ఉన్నాయి. ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తా అండి. హైట్ కూడా మంచి హైట్ వచ్చింది. అన్నీ ఒకలాగే వచ్చాయండి. ఇది రామా గ్రీన్, రామా బ్లూ. ఇది అన్నిటికీ బ్లౌజెస్ సేమ్ బ్లౌజ్ అనమాట. శారీ కలరే మీరు చూసుకోండి. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. అంతా ఇంతే. జస్ట్ 1750. బాగుంది. ఇంకొకటి ఆలివ్ గ్రీన్, బాగుంది కలర్ కూడా అండి. చాలా డీసెంట్ ఉంది. ఇలా వస్తుంది, చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. గిచా టస్సర్ అనమాట. బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. మంచిగా మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు అనమాట. 1750కి బాగుంది. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ కలర్. మీరు ఉంచుకోవాలనుకుంటే ఉంచేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసేయచ్చు అట్లా. ఇది వచ్చేసరికి పింక్, రోజ్ పింక్. ఫస్ట్ది పీచ్ కలర్. ఇది పీచ్ కలర్లా ఉంది, బట్ రెండిటికి కలర్ వేరియేషన్ ఉందండి. ఇదేమో రోజ్ పింక్. అంతే, సేమ్ అన్నిటికీ ఒకలాంటి బ్లౌజ్ అనమాట. ఏ కలర్కి నీ బ్లౌజ్ సెట్ అయిపోయింది చూసారా అంటే, మీరు ఏ కలర్ శారీ అయినా సరే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ప్రతి దాని మీదకి చాలా యూజ్ అవుతుంది. జస్ట్ 1750లోనే ఉంది. ఇంకొక శారీ చూపిస్తాను. పేపర్ సిల్క్ వచ్చేసాయండి. అసలు మీ అందరి ఫేవరెట్ ఇవి కూడాను. చాలా బాగా తీసుకున్నారు ఇష్టంగా. జామ్దాని స్టైల్ పేపర్ సిల్క్. ఇదిగోండి, మొత్తం జామ్దాని వీవింగ్ అనమాట. చాలా బాగా ఇచ్చారు. బాగుంది శారీ అంతా. మంచి రూబీ పింక్ వస్తుందండి. బాగుంది పింక్ కలర్ కాంబినేషన్. మొత్తం జామ్దాని స్టైల్ అనమాట వీవింగ్ అంతా. అండ్ పళ్ళు సేమ్ కలర్లోనే, ఏమైనా లిటిల్ బిట్ డిజైన్ అటు ఇటుగా ఏమైనా వేరియేషన్ రావచ్చు. ఏదో ఒకసారి ర్యాండమ్గా పంపిస్తాం. నాకు తెలిసి అన్నీ ఒకలాగే వచ్చాయండి. ఎక్కడైనా చిన్నగా పికాక్ అటు ఉండడం ఇటు ఉండడమో, పికాక్ కలర్స్ ఏమైనా చిన్న వేరియేషన్ రావడమో అంతే తప్ప, కానీ అన్నీ ఒకలాగే వచ్చాయి మ్యాక్సిమము. సో ఇట్లానే వచ్చాయి సారీ అంతా. పళ్ళు పేపర్ సిల్క్. ఇది ప్రైస్ వచ్చేసరికి చెప్తానుండండి. ఇది బ్లౌజ్. బాగుంది, చాలా బాగున్నాయండి. శారీ అయితే మంచి హైట్ వచ్చింది. శారీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. నెక్స్ట్ కలర్ చూడండి, చాలా బాగుంది. మంచి లావెండర్ కలర్. భలే ఉందిలేండి కలరు, డిజైన్. అసలు జామ్దాని స్టైల్ పేపర్ సిల్క్. నిజంగా పేపర్ లాగా లైట్ వెయిట్గా ఉంది, షైన్ ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉందండి. 2950 ఓన్లీ. 2950, ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. జామ్దాని వీవింగ్ అనమాట మొత్తం శారీ అంతా కూడాను. వేస్తే చాలా బాగుంటుందండి ఇలాంటిది. ఇప్పుడు జామ్దానీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండి. ఇది పళ్ళు, పేపర్ సిల్క్ అండ్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు డిజైన్. ఇలా వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ చూడండి, ఏమీ తేడా ఉండదు. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకలాగే ఉంటుంది. జామ్దాని అంటేనే అంత బాగా ఇచ్చారు. జస్ట్ 2950. బాగుంది కాంబినేషన్. అది కూడా డిజైన్. అది ఇందులో ఇంకొక కలర్ ఉంది, ఇది చూడండి. బాగున్నాయి ప్రతి కాంబినేషన్, చాలా బాగుంది. పీచ్, రోజ్ పీచ్ కలర్. 2950 జామ్దాని స్టైల్. బాగుంది. పేస్టల్ షేడ్ అనమాట. చాలా చక్కగా ఉందండి. దాని మీద ఎలివేట్ అవుతున్నాయి బాగా. ప్రతి కాంబినేషన్ మీద ఈ మీనాకారి జామ్దానీస్ చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. పళ్ళు ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి. పేపర్ సిల్క్ అని భలే చెప్పారులే, ఏంటో కానీ నిజంగా అలాగే ఉందండి. పేపర్ లాగా డూపియానా సిల్క్ ఉంటుంది చూడండి, అలా అనిపించింది నాకు. బట్ పేపర్ సిల్క్ అంటున్నారు దీన్ని. బాగుంది. 2950. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి అన్నీ కూడాను. ఈ సారీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే జామ్దానీస్ అనమాట, జామ్దాని కాటన్. వీటి ప్రైస్ ఉన్నదా? అబ్బా, చాలా రీజనబుల్ అండి. చాలా చాలా రీజనబుల్గా ఉంది. జామ్దాని కాటన్ జస్ట్ 1500 అండి, అంతే. 1500కి చాలా బాగుంది. ఇదంతా ఫోల్డింగ్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి చూసారా, జామ్దాని కాటన్ అండి. చాలా బాగుంది శారీ అయితే. మొత్తం జామ్దాని వీవింగ్ అనమాట. అదంతా కూడా చాలా క్లాస్గా ఉందండి శారీ అయితే.
మంచి పేస్టల్ ఆనియన్ పింక్ వస్తుంది. మొత్తం ఇది పెయింటింగ్‌లా కనిపిస్తుందా? బట్ పెయింటింగ్ కాదు అండి. మొత్తం వీవింగ్ కాన్సెప్ట్. బట్ లైట్ వెయిట్‌గా ఉంది. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. జామ్దాని వీవింగ్ అనమాట అంతాను. ఎక్కడ మనకి థ్రెడ్స్ ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రంట్ టు బ్యాక్ ఒకలాగే ఉంటుంది. చాలా బాగుంది శారీ అయితే. జస్ట్ 1500లోనే ఉందండి. 1500కి బాగుంది శారీ. అండ్ పళ్ళు చక్కగా టాజిల్స్ కూడా బాగా వచ్చాయి. పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. స్నఫ్ కలర్ కల్నాత స్టైల్లో ఉందండి శారీ అంతా కూడా. కొంచెం కల్నాత మిక్స్ లాగా. బ్లౌజ్ బాగుంది. జస్ట్ 1500కి బాగుందండి. రఫ్ అండ్ టఫ్గా వాడేసేయచ్చు మీరు. ఏమీ మెయింటెనెన్స్ అవసరం లేదు. అందులోనే ఇంకొక కలర్ అనమాట. పేస్టల్ షేడ్ అండి అన్నీ కూడాను. డిఫరెంట్ షేడ్స్. ఈ సారీ చూడండి మంచిగా. ఇది కూడా పేస్టల్ షేడ్ అండి. చాలా బాగుంది. జామ్దాని కాటన్ అనమాట. బాగుందండి శారీ అయితే. కల్నేత డిజైన్ వచ్చింది. పేస్టల్ ఇదంతా. మీరు బ్యాక్ సైడ్ కూడా అంతా ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే ఉంటుంది వీవింగ్. అండ్ పళ్ళు చూడండి జామ్దాని పళ్ళు వస్తుంది. ఫెస్టివల్స్కి ఎవరికైనా పెట్టడానికి చాలా బాగుంటుందండి. జస్ట్ 1500 ఓన్లీ. 1500కి చాలా బాగుంది శారీ. అండ్ బ్లౌజ్ డార్క్ షేడ్ వచ్చింది అనమాట ఇందులోనే. బాగుంది. అన్నిటికీ అట్లాగే కాంట్రాస్ట్గా కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. బాగుంది. ఇంకొక కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూడండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. చక్కగా ఫ్లవర్ జామ్దాని కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. అది పెయింటింగ్ కాదు అండి, మొత్తం వీవింగ్ అనమాట. క్లియర్గా చెప్తున్నాము వినండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ అదే మెసేజ్ చేస్తారు, శారీ మీద వచ్చింది పెయింటింగా అండి అని అడుగుతారు. బట్ పెయింట్ కాదు, మొత్తం వీవింగ్ అండి. చాలా బాగుంది. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇదిగోండి మొత్తం వీవింగ్. ఫ్రంట్ బ్యాక్ థ్రెడ్స్ ఒకలాగే ఉంటాయన్నమాట. జామ్దాని వీవింగ్ మొత్తం. జస్ట్ 1500కి చాలా బాగుంది. పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా ఉందో మొత్తం అంతా. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ బ్లౌజ్. కొంచెం డార్క్ షేడ్ కల్నేత షేడ్ కదా, ఇట్లా వస్తాయి. 1500కి బాగుంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి. ట్రాన్స్పరెంట్ లేదు. మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేసేయచ్చు శారీస్ని. ఇంకొక కలర్ ఉంది చూద్దాం. నెక్స్ట్ కలర్ చూడండి. ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. ప్రతి కాంబినేషన్ మీద ఫ్లవర్స్ వీవింగ్ చాలా బాగా హైలైట్ అవుతుందండి. బార్డర్ ఏం ఉండదు. చాలా నీట్గా ఉంది. క్లాసీ లుక్ అనమాట. జస్ట్ 1500కి మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేసేయచ్చు. జామ్దాని కాటన్. మంచిగా టాజిల్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగా ఇచ్చారో. ప్రతి కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది. బాగుంది. పళ్ళు పళ్ళు కూడా బాగుంది. అండ్ బ్లౌజ్ దీంట్లోనే డార్క్ షేడ్ ఇస్తున్నారండి. ప్రతి దానికి అట్లానే వచ్చింది చూసారు కదా. బ్లాక్ కాదు అండి, ఇది గ్రే కలర్ అనమాట. బాగుంది. జస్ట్ 1500లోనే ఉన్నది. రఫ్ అండ్ టఫ్గా వాడేసేయచ్చు శారీ అయితే. మంచిగా ఉన్నాయి అన్నీ కూడాను. ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే ఉండదు పాలసీ. ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అంతే. ప్రతిరోజు ఇదే చెప్తాము అండి. ఇన్ కేస్ మీరు వినకపోయినా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ.